లేకుంటే అన్నం ఆకలి కాదు, పడిపోతాం. దాని మీదనే ఉంటుంది, ఇక దాశ అంతా దాని మీదనే ఉంటుంది. లాక్డౌన్ లో చూసిన చిన్న ఏమైంది, ఎంతమంది పిచ్చోళ్ళు, ఎంతమంది ఎక్కడ స్తంభాలు అయినరా లేదా మళ్ళా. అందుకే ఇది బంద్ చేసే అవసరం లేదు, బంద్ చేసే అవసరమే లేదు సార్. సో ఇది కళ్ళు కాంపౌండ్కి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నది, ఎట్టి పరిస్థితిలో బంద్ చేయొద్దు అంటున్నారు. పొరపాటున బంద్ చేస్తే మా జీవితాలు ఆగమైతాయి అంటున్నారు. అంటే మనం అర్థం అదే జీవితాలు అంటే అదే ఓకే, అర్థమైంది మీ బాధ. సో ఏదేమైనా వీటి మీద పర్యవేక్షణ ఉండాలి. కళ్ళు మంచిదే, కానీ కల్తీ కళ్ళు మంచిది కాదు, ఇది మనం గుర్తుంచుకోవాలి. కల్తీ కళ్ళు మంచిది కాదు. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వీటి మీద ఎక్సైజ్ ఆఫీసర్లను పెట్టి రైడ్స్ చేయించి ఎవ్రీ డే చెకింగ్స్ ఉండాలి, ర్యాండమ్ గా చెక్ చేయాలి. ఎవరైతే కల్తీ కళ్ళు అమ్ముతారో మెడికల్ మరి ఎట్లా, మరి అదే కదా, మరి నీట్గానే చేయాలా, నీట్గా చేయకపోతే ఎట్లా?